వేసవి వచ్చేసిందని పిల్లలు పెద్దలు ఐస్ క్రీములను లాగించేస్తూ ఉంటారు. కానీ ఈ ఐస్ క్రీములను చూసారా? ఎలాంటి అపరిశుభ్ర వాతావరణంలో వీటిని తయారు చేస్తున్నారో చూడండి. గడువు ముగిసిన పదార్థాలను ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నారు. హానికర రంగులను వాడుతున్నారు. హైదరాబాద్లోని ముషీరాబాద్లో కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేశారు. ఒకరిని అరెస్ట్ చేశారు. ముషీరాబాద్ పరిధిలోని బాపూజీనగర్ లో బ్లూబెల్స్ ఐస్ క్రీం పేరుతో ఈ ఐస్ క్రీం తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు, లైసెన్స్ లేకుండా అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో గడువు ముగిసిన ముడి పదార్థాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. పట్టాల అశోక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఐస్ క్రీంల తయారీలో వాడుతున్న కృత్రిమ రంగుల ప్యాకెట్లు, టోన్కిన్ సింథటిక్ ఫుడ్ కలర్స్ తో పాటు పైనాపిల్, మ్యాంగో, సీతాఫల్ ఫ్లేవర్ బాటిల్స్ లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ కూడా ముగిసింది. వివిధ ఫ్లేవర్లకు చెందిన 3759 ఐస్ క్రీం ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ ₹1,75,000 ఉంటుందని అధికారులు తెలిపారు. 400 లీటర్ల వెనిలా ఐస్ క్రీం, 320 లీటర్ల బటర్ స్కాచ్, 120 లీటర్ల అమెరికన్ నట్స్, 120 లీటర్ల స్ట్రాబెర్రీ, 80 లీటర్ల డ్రై ఫ్రూట్, 60 లీటర్ల మ్యాంగో, 20 లీటర్ల క్రీమ్ మరియు కుకీస్ ను ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 2550 పెప్సీ ఐస్ క్రీం ప్యాకెట్లను, 38 లీటర్ల స్పెషల్ ఫ్లేవర్ ఐస్ క్రీం, 24 లీటర్ల స్ట్రాబెర్రీ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు స్ట్రాబెర్రీ ఐస్ క్రీంలు, మలై కుల్ఫీ ఐస్ క్రీంలను కూడా సీజ్ చేశారు. గడువు ముగిసిన సరుకులు, హానికర రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన ఈ ఐస్ క్రీంలను తింటే అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు.